హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీ మనసుకు నచ్చే శ్రీపతి లలిత గారు రచించినటువంటి సర్దుబాటు దిద్దుబాటు అనే చిన్న కథను చదివి వినిపించబోతున్నానండి. ఇంకా కథల్లోనికి వెళ్ళిపోతే అభి పిన్ని ఫోన్ చేసింది. వాళ్ళు బంధువుల అమ్మాయి ఏదో పెద్ద కంపెనీలో చేస్తోందిట. చూడ్డానికి బాగానే ఉంటుందిట. ఒకసారి కలవమంటోంది అంది శోభ. తల్లి మాటలకు విసుగ్గా, అబ్బా అప్పుడే పెళ్ళి వద్దని చెప్పాను కదమ్మా, మళ్ళీ మొదలు పెట్టావేంటి అన్న అభిమన్యు మాటలకు, అంటే ఏకంగా షష్ఠి పూర్తికి అన్నీ చేసుకుంటావా ఏమిటి అంది. 28 ఏళ్లకే షష్ఠి పూర్తి చేసుకుంటారా అన్నాడు కోపంగా. సరే పాయింట్కి వద్దాం, ఎవరా అమ్మాయి అని అడిగిన శోభని చూసి తత్తరపడ్డాడు అభిమన్యు. అమ్మాయా? ఎవరు? ఏంటి కంగారుగా అంటున్న అభిమన్యుని చూసి, చూడు బాబు, నేను మీ అమ్మని, ఆ సంగతి మర్చిపోయావు. నేను గమనిస్తూనే ఉన్నానులే. ఈ మధ్య ఫోన్ రాగానే రూమ్లోకి పరిగెత్తుతున్నావు, ఆఫీస్కి నీట్గా తయారై వెళ్తున్నావు కనుక ఇప్పుడు అక్కడ ఏదో ఆకర్షణ ఉందని అర్థమైంది అంది నవ్వుతూ. తల్లి మాటలకు అభిమన్యు మొహమంతా ఎర్రబడింది. పెద్ద డిటెక్టివ్ వచ్చిందండి అంటూ వెళ్తుంటే, తొందరగా తీసుకురా ఆ అమ్మాయిని, లేకపోతే మా దారిన మేము నీకు పెళ్లి సంబంధాలు వెతుకుతాం నవ్వుతూ అంది వెనక నుంచి. శోభ సురేష్ల ఏకైక సంతానం అభిమన్యు. ఒక్కడే కదా అని పిచ్చి గారాబం చెయ్యలేదు. ఎక్కడ గట్టిగా ఉండాలో, ఎక్కడ ఫ్రీగా వదలాలో తెలిసిన శోభ కొడుకుని పద్ధతిగా పెంచింది. పెళ్లి విషయంలో కొడుకుని పూర్తి స్వాతంత్రం ఇచ్చినా తొందరపడతాడేమో అన్న భయం లేకపోలేదు. శోభ ఊహించినట్లుగానే 1 వారం తర్వాత అభి తల్లి దగ్గర ఆ ప్రస్తావన తెచ్చాడు. అమ్మా అని సనుగుతూ వెనకాలే తిరుగుతుంటే కాసేపు ఏడిపించి చెప్పరా అనడమే ఆలస్యం. మనోజ్ఞ 6 నెలల క్రితం మా కంపెనీలో చేరిందమ్మా, బాగుంటుంది, తెలివిగలది, వాళ్ళ నాన్నగారు నాన్నతో మాట్లాడతానన్నారు అని చెప్పాడు. ఇంకేం ప్రోగ్రెస్ బాగానే ఉంది, నేను కూడా నాన్నగారితో చెప్తాలే అంది శోభ నవ్వుతూ. థ్యాంక్ యూ మామ్ అంటూ ఒక ముద్దు పెట్టేసి వెళ్తున్న కొడుకుని చూసి నవ్వుకుంది శోభ. మనోజ్ఞ నాన్నగారు శ్యామ్ సుందర్ సురేష్కి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు. తరువాత ఆదివారం ముగ్గురు మనోజ్ఞ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. శ్యామ్ సుందర్ ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. తల్లి ఉషా గృహిణి. కూతురు మనోజ్ఞని కష్టపడి ఇంజనీరింగ్ చదివించారు. ప్రైవేట్ కంపెనీ అవడంతో పెన్షన్ లేదు. రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బుతో ఇల్లు కొనుక్కుందామని అనుకుంటున్నారు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఇల్లు చిన్నగా ఉన్నా శుభ్రంగా ఉంది. శ్యామ్, ఉషా నవ్వుతూ వీళ్ళని ఆహ్వానించారు. మనోజ్ఞ పెళ్లి చూపులు అన్నట్లుగా బిగుసుకుపోకుండా చక్కగా కబుర్లు చెప్పింది. అభి అన్నట్లు అందంగా ఉంది, తెలివిగా ఉంది. కాసేపాగి మనోజ్ఞ శోభని సురేష్ని ఉద్దేశించి, అంకుల్, ఆంటీ, నేను ముందే మీకు ఒక విషయం చెప్పాలి. నేను మా అమ్మా నాన్నలకు ఒక్కతే కూతుర్ని. వాళ్ళ బాధ్యత నాదే. నా జీతంలో నుంచి నెల నెలా వాళ్ళ ఖర్చులకని ఇస్తాను. నేను 3 బెడ్రూములు ఉన్న ఒక ఫ్లాట్ బుక్ చేశాను. మీతో పాటు వాళ్ళు కూడా నాతోనే ఉంటారు. ఈ విషయం మీకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్ళికి రెడీ అంది. శోభకి మీతో పాటు వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట నచ్చింది. ఆడపిల్లైనా మగపిల్లాడైనా అమ్మా నాన్నల బాధ్యత తీసుకుంటాం అనడం మంచి విషయం అనుకుంది శోభ. ఇంటికి వచ్చాక సురేష్తో అంటే అతను కూడా అలానే అన్నాడు. ఆ అమ్మాయిలో నాకేమీ లోపాలు కనిపించలేదు.
వాళ్ళ తల్లిదండ్రుల్ని చూసుకుంటాను అనడంలోనే మంచి అమ్మాయి అని తెలుస్తోంది. నాకు ఓకే అన్నాడు. అందరి సమ్మతితో పెళ్లి ఘనంగా జరిగిపోయింది. ఒక 4 నెలలు మనోజ్ఞ అత్తగారింట్లోనే ఉంది. ఆడపిల్లలు లేకపోవడంతో శోభా సురేష్లు ఆమెను కన్న కూతురిలా చూసుకున్నారు. సెలవుల్లో అందరూ ఉషా శ్యామల ఇంటికి వెళ్ళేవారు. లేకపోతే వాళ్ళైనా ఇటు వచ్చేవారు. ఉషకి వంట పని అంతగా రాదు. శోభ దగ్గరికి వస్తే, వదినా మీ వంట ఎంత బాగుంటుందో శ్యామ్ కూడా అంటారు. మా చెల్లి వంట ఎంత బాగా చేస్తుందో నువ్వు నేర్చుకోవచ్చు కదా అని. ఎప్పుడేం నేర్చుకుంటానులే, మీ చెల్లి చేసింది తింటాను అంటాను. ఆ మాటలకు పొంగిపోయి నీకేం కావాలో చెప్పు ఉషా చేస్తాను అనేది శోభ. మనోజ్ఞ కొన్న ఫ్లాట్ రెడీ అయ్యింది. పెద్దవాళ్ళు 4 వాళ్ళకి తోచిన సలహాలు చెప్పి ఇంటిని అందంగా తీర్చిదిద్దారు. 3 బెడ్రూమ్లు ఫ్లాట్. ఒక రూమ్ అభి మనోజ్ఞ కోసం, 2ది శోభ వాళ్ళకి, 3ది ఉషా వాళ్ళకి కేటాయించారు. ఎంత సొంత ఇల్లు ఉన్నా కొడుకు కొన్న ఫ్లాట్లో తమ కోసం కూడా రూమ్ ఏర్పాటు చేయడం శోభా సురేష్లకు చాలా ఆనందం కలిగించింది. గృహప్రవేశం రోజున పిల్లలు పూజ చేస్తుంటే ఆనందంతో పొంగిపోయారు. అత్తయ్య, ఈ ఇల్లు మా ఆఫీస్కి కూడా దగ్గర, ఇక నుండి అందరం ఇక్కడే ఉందాం అన్న కోడలి మాటలకు పొంగిపోయింది శోభ. ముందు మీ మామగారు అద్దె ఇంట్లో ఉంటున్నారుగా, వాళ్ళని ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేయమను, మేము తర్వాత వస్తాములే అన్నారు శోభా సురేష్లు. ఇల్లు అద్దెకిచ్చి మొత్తం మారిపోదామని శోభ అంటే సురేష్ ఒప్పుకోలేదు. శ్యామ్ వాళ్ళది అద్దె ఇల్లు, ఆ డబ్బు అప్పుకు కట్టుకోవచ్చు. మనది సొంత ఇల్లు, ఇంత సామాను అక్కడ పట్టదు. కొంతకాలం ఉండి వస్తే మనకి పరిస్థితి అర్థమవుతుంది, అప్పుడు ఆలోచిద్దాంలే అన్నాడు. సురేష్ వారిస్తున్నా వినకుండా చుట్టుపక్కల అందరికీ మా అబ్బాయి ఇంటికి వెళ్తున్నాం అని చెప్పింది శోభ. ఉత్సాహంగా వెళ్ళిన వాళ్ళని ఎంతో ఆదరంగా ఆహ్వానించారు అందరూ. తర్వాత రోజులన్నీ సరదాగా గడిచిపోయాయి. అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేయడం, గుళ్ళకి సినిమాలకి వెళ్ళడం, వాకింగ్ చేయడం 6 నెలలు అలా ఆడుతూ పాడుతూ గడిచిపోయాయి. శోభ చేసిన వంటలు అందరూ లొట్టలు వేసుకుంటూ తినేవారు. ప్రతిరోజు ఏవో ఒక వెరైటీలు చేస్తూ ఉండేది. సూపర్ బజార్ బిల్లులు ఎక్కువైపోతున్నాయి అని అభయ్ టెన్షన్ పడితే బీపీ షుగర్లు ఎక్కువై శ్యామ్ సురేష్లు మూలగ సాగారు. మొదట్లో హుషారుగా చేసిన శోభకు వంటలో ఉష ఏమాత్రం సాయం చేసేది కాదు. చాలా అలసటగా అనిపించేది. ఉష కూర్చుని కబుర్లు చెప్పటం తప్ప కనీసం కూరగాయలు తరిగిస్తానని కూడా అనేది కాదు. శోభకేమో వంట చేసి పడేయడం తప్ప ఇల్లంతా సర్దే అలవాటు లేదు. ఇక్కడ పనమ్మాయి ఒక్కపూటే రావడంతో ఇల్లంతా చెత్త చెత్తగా ఉండేది. ఏ టీయో పెట్టుకోవడానికి వంటింట్లోకి వచ్చిన మనోజ్ఞకి ఆ వంటిల్లు చూసి పిచ్చెక్కిపోయేది. ఎవరిని ఏం అనాలో తెలియక ఆ కోపమంతా అభి మీద చూపించేది. మొదట్లో రూములో వినపడకుండా జరిగిన మాటల యుద్ధాలు రాను రాను బయట అందరికీ వినిపించేవి. ఇల్లు శుభ్రంగా ఉండటం లేదు అని మనోజ్ఞ అంటే ఖర్చులు ఎక్కువ అయ్యాయని అభి అనడం మొదలుపెట్టాడు. ఆ మాటలు విన్నాక ఉషా వాళ్ళ వల్లే కొడుక్కి ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి అని శోభ అనుకుంటే, కూతురు ఇల్లు శుభ్రంగా ఉండకపోవడానికి శోభ అని ఉష అనుకుంది. దానితో ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడం మొదలయ్యాయి. ఇదివరకు మీ వంట అద్భుతం అన్న ఉష ఇప్పుడు ఏమీ మాట్లాడకుండా తింటోంది.
వంటంతా నేను చేస్తే తినేసి కనీసం బాగుంది అని కూడా అనకుండా లేచి వెళ్ళిపోతుంది. నేనేమన్నా ఈవిడికి పని మనిషినా అంటూ సురేష్ దగ్గర సనగటం మొదలుపెట్టింది శోభ. నువ్వే నేను వంట చేస్తాను అని మొదలుపెట్టావు, నిన్నెవరూ బలవంత పెట్టలేదు, శోభను విసుక్కుంటూ సురేష్ గట్టిగా అన్నాడు. నెలకి తెచ్చిన సరుకులన్నీ ఈవిడ 10 రోజుల్లో అవగొడుతోంది అని ఉషా శ్యామ్తో అంటే, వాళ్ళ అబ్బాయి సొమ్మేగా, నీకేంటి బాధ, చేసినవన్నీ లొట్టలేసుకుంటూ తినడమే కాక వదినా అవి చెయ్యి ఇవి చెయ్యి అంటూ అడిగి మరీ చేయించుకుని తింటున్నావుగా అన్నాడు శ్యామ్. రోజు సురేష్ పొద్దున్నే వెళ్ళి మధ్యాహ్నం వస్తుంటే ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని అడిగింది శోభ. మన ఇల్లు శుభ్రం చేయిస్తున్నా, 4 రోజులు ఆగి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉందాం అన్న సురేష్తో, అవునండి నాకు మన ఇల్లు గుర్తు వస్తోంది అంది. మన్నాడు కొడుకు కోడలు కొద్దిగా తీరిగ్గా ఉన్నప్పుడు సురేష్ అదే మాట చెప్పాడు అభితో. ఎందుకు నాన్న, ఇక్కడ బాగానే కాలక్షేపం అవుతుందిగా అన్న కొడుకుతో, ఇల్లు అలా మూసి పెడితే పాడవుతుంది నాన్న, కొన్ని రోజులు అక్కడ ఉంటాం అంటే మీ ఇష్టం అన్నాడు అభి. సెలవుల్లో మీరే అటు రండి మనోజ్ఞ, మీకు కొంచెం రెస్టుగా ఉంటుంది అని కోడలితో అంటే అలాగే అంది వెంటనే. ఉషా శ్యామలతో కూడా మొహమాటానికి, పిల్లలతో మీరు కూడా రండి ఉషా అంటే, మాకు ఇక్కడ తోచటం లేదు శోభ, మా పాత ఇల్లు బాగానే ఉంది, నిన్ననే ఈయన వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చి వచ్చారు అన్న ఉషా వంక ఆశ్చర్యంగా చూసింది శోభ. తాము సొంత ఇంటికి వెళ్ళిపోతే హాయిగా తన కొడుకు సొమ్ము తింటూ కూర్చుంటారని మనసులో తెగ తిట్టుకుంటోంది 4 రోజుల నుంచి. అలాంటిది ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారంటే, అయ్యో అందరం ఒకేసారి వెళితే పిల్లలు దిగులు పడతారేమో మనసులో మాట బయటకే వచ్చేసింది. వాళ్ళకి అవేమీ లేవులేండి, మనం ఎప్పుడు వెళ్తామా, ఎప్పుడు గువ్వ పెట్టల్లా ఉందామా అని చూస్తున్నారు అంది ఉష నవ్వుతూ. పోనీలే, మరీ గొడవలు పడకుండా సామరస్యంగా వెళ్ళిపోతున్నాం చాలు అని ఆడవాళ్ళు ఇద్దరూ మనసులో అనుకున్నారు. సర్దుబాటు కష్టం అనిపించగానే దిద్దుబాటు చేసి గొడవలు లేకుండా సామరస్యంగా పరిష్కారం చేసుకున్నాం అని మగవాళ్ళిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. అసలు విషయం ఏమిటంటే, ఇంట్లో ఆడవాళ్ల మధ్య కొద్దిగా సమస్యలు వస్తుంటే వాకింగ్కు వెళ్ళిన శ్యామ్ ముందు సంశయించినా మనసులో మాట బయట పెట్టాడు. సురేష్ గారు, మనోజ్ఞ మాకు ఒక్కతే కూతురు నిజమే, కానీ మాకు ఒంట్లో శక్తి ఉన్నంత వరకు తన మీద ఆధారపడదలుచుకోలేదు. మా కంపెనీ వాళ్ళు నన్ను అడ్వైజర్గా ఉండమంటున్నారు. మేము ఖాళీ చేసిన ఇల్లు అలానే ఉంది. ఓనర్ మొన్ననే ఫోన్ చేసి రిపేర్లు చేయించాం, ఎవరైనా మంచి వాళ్ళుంటే చెప్పమన్నారు. మేమే ఉంటామంటే పాత అద్దెనే ఇవ్వమన్నారు. పిల్లలు ఎంతో మంచివాళ్ళు, మీరు ఎంతో స్నేహంగా ఉన్నారు, కానీ ఓపిక ఉన్నంత వరకు మేము విడిగా ఉండాలని నా ఉద్దేశం సురేష్ వైపు చూస్తూ అన్నాడు శ్యామ్. ఒక్కసారి గుండెల మీద నుంచి బరువు దించినట్లయింది సురేష్కి. తాము సొంత ఇంటికి వెళ్ళిపోతే శ్యామ్ వాళ్ళు ఏమనుకుంటారో అని సంశయిస్తున్నాడు. అలాంటిది ఆ ప్రస్తావన శ్యామ్ తెచ్చేసరికి హమ్మయ్య అనుకున్నాడు. మేం కూడా సరిగ్గా అలానే అనుకున్నాం. మాకు సొంత ఇల్లు ఉంది, ఒంట్లో కాస్త ఓపిక ఉంది, ఇల్లు అద్దెకి ఇవ్వడం ఇష్టం లేదు. పిల్లల బలవంతం మీద ఏదో కొంతకాలం ఉందామని వచ్చాం. కొత్తగా పెళ్ళైన పిల్లలు వైవాహిక జీవితానికి అలవాటు పడాలి. మనం ఉంటే అనవసర సలహాలు జోక్యాలు ఉండి మనస్పర్ధలు ఎక్కువ అవుతాయి. దానికంటే దూరంగా ఉండి అవసరమైనప్పుడు వద్దాం అన్నాడు సురేష్. శ్యామ్ కూడా సంతోషంగా నిట్టూర్చాడు.
సమస్య ఇంత తేలికగా పరిష్కారం అయినందుకు మళ్ళీ పాత ఇంటికి వెళ్తామని శ్యామ్ నెమ్మదిగా మనోజ్ఞకి చెప్తే సురేష్ అభికి చెప్పాడు. పిల్లలు ముందు వద్దు అన్నా కలిసిండి గొడవలు వచ్చే కన్నా దూరంగా ఉండి ప్రేమగా ఉండటం మంచిదన్న సంగతి అర్థమై సరే అన్నారు. ఇంకా కొంతకాలం పోతే కుటుంబాల మధ్య సామరస్యం పెరిగి దానికోసం ఇప్పుడు చేసిన దిద్దుబాటు అవసరం అనుకున్నారు అందరూ. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.